మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. తల్లికి వందనంపై సాక్షి పత్రికలో తప్పుడు ప్రచారం బట్టబయలైంది. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలానికి చెందిన ఓ విద్యార్థినికి తల్లికి వందనం పథకం కింద అన్యాయం జరిగిందంటూ ఓ అసత్య కథనాన్ని ప్రచురించారు. ఇది పూర్తిగా అవాస్తవమని అధికారుల విచారణలో తేలింది. రికార్డులో విద్యార్థినిని మృతురాలిగా నమోదు చేయడంతో పథకం అందలేదంటూ చేసిన ప్రచారం వాస్తవాలకు విరుద్ధమని నిర్ధారించారు. ఈ వ్యవహారంపై సంబంధిత విద్యాశాఖ అధికారుల విచారణలో ప్రభుత్వ రికార్డులో ఎలాంటి పొరపాటు లేదని తేల్చారు. విద్యార్థిని తల్లి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన వివరణలో కూడా ఇదే విషయం తేలింది. అది తల్లువాడు సార్, వరలక్ష్మి నా పేరు. మా కూతురు ఆధార్ కార్డు రేషన్ కార్డులో డెట్ అని పడింది. పోయిన సంవత్సరం కూడా అమ్మఒడి పడలేదు. ఈ సంవత్సరము కలెక్టర్ ఆఫీస్కు ఇక్కడికి పోయి వచ్చిన, ఎక్కడ స్పందింపు లేదు. అమ్మఒడి పడలేదనుకున్నా ఈరోజు మెసేజ్ చూసుకుంటే అమ్మఒడి పడింది. కాబట్టి అమ్మాయి రేషన్ కార్డులో డెట్ అని కొట్టింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తర్లుబాడు మార్కాపురం జిల్లా. తల్లికి వందనానికి సంబంధించి మా పాఠశాలలో కుసుమాల వెంకటవర్షిని తల్లి కుసుమాల వరలక్ష్మి గారి అకౌంట్కి 26,000 రూపాయల నగదు నిన్న సాయంత్రం 5:27 జమ చేయడం జరిగింది. అందుకు సంబంధించి వారి దగ్గర నుంచి కూడా వివరాలని సేకరించడం జరిగింది. కాబట్టి ఆ అమ్మాయికి 26,000 రూపాయల నగదు తల్లికి వందనం పథకం ద్వారా నగదు చేర్చబడినట్లుగా ధృవీకరిస్తూ ఉన్నాం. మరోవైపు తమ కుటుంబాన్ని, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కావాలనే అసత్య ప్రచారం చేశారని విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై తప్పుడు కథనాలు ప్రచారం చేయడం ప్రజల్లో అయోమయం, అనుమానాలకు దారితీస్తుందని స్థానికులు కూడా మండిపడుతున్నారు. వాస్తవాలను నిర్ధారించకుండా ప్రచురించే ఇటువంటి కథనాలపై బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాన్ని అరికట్టాలని వారు కోరుతున్నారు.